చేసిపోయారు, పలానా దీన్ని చేసిపోయారు. ఈ అంతా ఏదో పెద్ద హోక్స్ అంటే మేకింగ్ అ ఫూల్ ఆఫ్ హిమ్సెల్ఫ్ అంటారు. ఎవరు చేయనపల్లా ఆయనే ఫూల్ చేసుకున్నాడు. పోయి ఢిల్లీ పోయి కూర్చున్నాడు. అదేదో దాన్ని అందరూ టేబుల్ మీద కూర్చొని కాఫీ తాగారు. వాళ్ళని అడుక్కొని ఇద్దరు ముగ్గురు లాక్కొచ్చారు. వాళ్ళతో ఏదో నిమిషం మాట్లాడినాడు. ఏది సక్సెస్ కాలా. సరే మళ్ళీ బ్యాక్ వచ్చాడు. చంద్రబాబు నాయుడు ఇవాళ శ్వేతపత్రం విడుదల చేస్తా అంటే ఒక గంట ముందే ఆయన ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చాలా అమాయకంగా చాలా ఇదిగా చేశారు. చేయడం 11 గంటలకని కానీ చంద్రబాబు నాయుడు గారు స్టార్ట్ చేసేదాకా ఆగి చంద్రబాబు నాయుడు గారు స్టార్ట్ చేయగానే ఆయన స్టార్ట్ చేశారు. వాళ్ళ ఛానల్లో ఆయన సంబంధించిన ఛానల్లో వాళ్ళు చంద్రబాబు నాయుడు గారిది ఇవ్వద్దు కాబట్టి లైవ్ రాకుండా వాళ్ళు ఇవ్వద్దని పాలసీ పెట్టుకున్నారు కాబట్టి ఆ 2 ఛానళ్ళు వాళ్ళ సొంత ఛానల్లో ఇప్పుడు వాళ్ళ మీడియా ఉంది కదా. ఆయన ఓడిపోయాడు. ఒక్క క్షణం ఆయన పక్క నుంచి ఆలోచన ఓడిపోయాడు. 5 years డౌన్ ది లైన్. ఇట్స్ లాంగ్ ఇంకా ట్రావెల్ ఆయనకి ఇంత చీప్గా చిన్న అసలు ఏంటివి. ఆయన ఇప్పుడు చంద్రబాబు నాయుడు అర్ధ గంట సేపు మీరు ఏదో వాళ్ళ 3-4 ఛానల్లో బ్లాక్ చేసిన మాత్రం ఏమొస్తుంది. అది అంటే సామెత చెప్తారే మౌత్ మోషన్స్ అంటారు, నోటి విరేచనాలని. అలా ఆ మీడియాకైనా దానికైనా నాకు ఆశ్చర్యం వేసింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా కొంత అంత మామూలుగానే బ్యాలెన్స్ తక్కువగా మాట్లాడతారు. మళ్ళీ ఎప్పుడు ఎదుటి మీద బుర్ర చల్లడం తప్ప ఇంకొకటి లేదు. మీరు ఇప్పుడు సరే ప్రజలు ఎప్పుడు అందరినీ అందలాల మీద కూర్చోబెట్టరు. ఒక్కోసారి కిందకి దింపుతారు, ఏదో కాస్త లెసన్స్ నేర్చుకుంటారు, కాస్త గ్రూమ్ చేసుకుంటారు వాళ్ళని అని చెప్పి ఇస్తారు. అది వదిలేసి ఇప్పుడు కూడా మళ్ళీ ఏదో ఎవరో తప్పు చేశారు, జనం తప్పు చేశారు నన్ను ఓడించి, లేకపోతే వీళ్ళు తప్పు చేశారు వాళ్ళు తప్పు చేశారని చెప్పేసి ఈ మీదబడి ఏడవడం అనేది ఎందుకు అర్థం కావట్లా. ఇప్పుడు ఒక్క రివ్యూ అనేది